చూస్తున్నారు ఉత్తరప్రదేశ్ లో అత్యధిక మెజారిటీకి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాహుల్ కు మొత్తం 6,84,261 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి 2,95,646 ఓట్లు వచ్చాయి. వైనాడ్లోనూ రాహుల్ కు రికార్డు మెజారిటీ దక్కినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యూపీలో రాహుల్ గాంధీకి రికార్డు స్థాయిలో మెజారిటీ దక్కింది. ఇక్కడ రాహుల్ గాంధీకి 6,84,261 ఓట్లు వస్తే కనుక 3,88,615 ఓట్లకు సంబంధించి మెజారిటీ దక్కిందంటే అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఎటువంటి మద్దతు అనేది అంటే ఓటర్ల నుంచి ఎటువంటి మద్దతు రాహుల్ గాంధీకి దక్కిందనేది మనకు అర్థమవుతుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దాంతోపాటు మిగిలిన అంటే ఇటు వైనాడుకి సంబంధించి కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వైనాడులో ఇటు రాహుల్ గాంధీకి ఎంత మెజారిటీ దక్కిందనేది మరి కాసేపట్లో వివరించే ప్రయత్నం చేస్తాను. వైనాడుకి సంబంధించి ఇంట్రెస్టింగ్గా, ఎందుకంటే వైనాడు అనేది గతంలో కూడా ఆయన పోటీ చేశారు. పోటీ చేసి గెలుపొందిన పరిస్థితి చూసాం. సో ఇక్కడ కూడా ఈసారి కూడా రాహుల్ గాంధీ అక్కడి నుంచి పోటీ చేశారు. రాహుల్ గాంధీకి అక్కడ 6,41,765 ఓట్లు వచ్చాయి. 3,61,394 ఓట్ల ఆధిక్యంలో ఆయన అక్కడ ఉన్నారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్గా అనిరాజా అక్కడ సిపిఐ నుంచి బరిలో ఉన్నారు. కానీ అనిరాజాకు 2,80,331 ఓట్లు వస్తే కనుక ఇటు రాహుల్ గాంధీకి 6,41,725 ఓట్లు వచ్చిన పరిస్థితి. మెజారిటీ విషయంలో 3,61,394 ఓట్లు పోలైన పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ సినారియో చూస్తున్నాం. యూపీలో రాయ్బరేలీకి సంబంధించి, అలాగే దాంతోపాటు ఇక్కడ కేరళ వైనాడ్లో రాహుల్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు రెండు చోట్ల కూడా రాహుల్కి అత్యధిక మెజారిటీ వచ్చిందంటే దాదాపు అవుననే మాట వినిపిస్తోంది. మెజారిటీ దిశగా ఆయన వెళ్తున్నారు అనే మాట వినిపిస్తోంది. యూపీలో ఇటు యూపీలోను అటు కేరళలోను రెండు చోట్ల కూడా రాహుల్ గాంధీకి అత్యధిక మెజారిటీ అత్యధిక మెజారిటీ వస్తున్న పరిస్థితి. ఇటు కేరళకు సంబంధించి వైనాడులో 3,61,394 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు రాహుల్ గాంధీ. సమీప అభ్యర్థి అనిరాజా మీద 3,61,394 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఇటు రాయ్బరేలీకి సంబంధించి ఆయన 6,80,261 ఓట్లు ఆయన దక్కించుకున్నారు. దాంట్లో ఆయన ఆధిక్యం చూస్తే కనుక 3,88,615 ఓట్ల ఆధిక్యంలో ఇటు రాహుల్ గాంధీ ఉన్న పరిస్థితి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా ఆయన మెజారిటీ కనబరుస్తున్న పరిస్థితి. అప్డేట్స్ తీసుకుందాం. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ప్రస్తుతం కాంగ్రెస్ లో ఎటువంటి జోష్ కనిపిస్తోంది రాహుల్ గాంధీకి సంబంధించి రెండు ప్రాంతాల్లో కూడా, అంటే రెండు నియోజకవర్గాల్లో కూడా మెజారిటీ దిశగా వెళ్ళడం? రాహుల్ గాంధీ ఎవరు ఊహించని విధంగా ఒకవైపు బీజేపీకి మెజారిటీ తగ్గుతుంటే, ఇటువైపు రాహుల్ గాంధీ మెజారిటీ పెరుగుతుంది. రాహుల్ గాంధీ కంటెస్ట్ చేసినటువంటి రెండు స్థానాలు, ఇటు వైనాడ్ అలాగే రాయ్బరేలీ, రెండు స్థానాల్లో కూడా రాహుల్ గాంధీ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నారు. మరి ఇటు ఉత్తరప్రదేశ్ లో ఈసారి గట్టిగా స్లాప్ ఇచ్చారు బీజేపీకి ఉత్తరప్రదేశ్ ఓటరు. కాంగ్రెస్ కి వెన్నంటి ఉన్నారు, కాంగ్రెస్ ని గెలిపించారు. ఆఖరికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా యూపీలో ఓడిపోయారు. ఆమె సమీప ప్రత్యర్థి కిషోర్ లాల్ శర్మ ఆయన ముందంజలో ఉన్నారు. ఇంకా దాదాపుగా రాహుల్ గాంధీ 4,30,000 ఓట్లు పైగా ఆధిక్యం దిశగా కొనసాగుతున్నారు. ఇటు వైనాడ్ లో 3 లక్షల పైగా ఆధిక్యం దిశగా ఉన్నారు. మరి టోటల్ గా చూసుకుంటే ఈసారి రాహుల్ గాంధీ ఆయన కూడా ఊహించిన విధంగా ఇటు రాయ్బరేలీలో అలాగే వైనాడులో కూడా చాలా పెద్ద ఎత్తున మెజార్టీ లభించింది. మరి కాంగ్రెస్ పార్టీ చాలా